యష్ నీ కాలు కొంచెం స్ట్రైట్గా పెట్టు. ఎందుకు? పూర్తిగా విరిచేస్తావా? ఎప్పుడు నెగిటివ్ ఫీలింగ్సేనా, పాజిటివ్ అనేదే ఉండదా సార్ దగ్గర? అందుకే నీకు అలా జరిగింది. నా చుట్టూ నెగిటివ్ ఆరా వైఫైలా తిరుగుతూ ఉంటే నాలో నెగిటివ్ ఫీల్స్ కాక పాజిటివ్ ఫీల్స్ ఎలా వస్తాయి? వెటకారానికి ఏం తక్కువ లేదు. కాలిస్తే మసాజ్ చేస్తాను, కాస్త నొప్పి తగ్గుతుంది. నువ్వేం నా కాలికి మసాజ్ చేయాల్సిన అవసరం లేదు. నీ పనేదో నువ్వు చూసుకో. నాకు మా భాగ్యం చేస్తుందిలే. భాగ్యం, భాగ్యం. దొంగనా మనవడా, నేనెందుకు వస్తాన్రా? నేను రానుగా. నీ పెళ్ళాంతో మసాజ్ చేయించుకో, లేకపోతే నువ్వు అరిచి గీ పెట్టినా నేను రాను. భాగ్యం ఎక్కడున్నావే? ఒకసారి లరా. భాగ్యం ఏదో పనిలో ఉన్నట్టుంది యష్. పర్లేదులే, నేను మసాజ్ చేస్తాను. నిన్నెవరే నమ్మేది? చూసి రమ్మంటే కాల్చొచ్చే రకం నువ్వు. మసాజ్ చేసినట్టే చేసి నా కాల్ని మెలితిప్పి ఇంకా ఇక్కడే ఉండేలా చేస్తావు నువ్వు. చిలకమ్మా, చిలకమ్మా. బాబు, ఏంటి బాబు? అయ్యో, ఇదొక తింకర మొహంది. కాస్త నా కాలుకు ఆయిల్ రాసి మర్దన చెయ్యి. అలాగే బాబు. అయ్యో ఒసై, నువ్వు చెయ్యొద్దు. గట్టిగా నొక్కిలా. యష్ బాబు, మసాజ్ చేయడం నాకు అంతగా రాదు బాబు. చేస్తే అదే వస్తుందిలే, పర్లేదు చెయ్యి. నేను సరిగా మసాజ్ చేయకపోతే నన్నేం అనకూడదు మరి. ఏమి అనలే చిలకమ్మా, నువ్వు చెయ్యి. సరే అయితే. అబ్బా చిలకమ్మా, కొంచెం కొంచెం మెల్లగా, కొంచెం మెల్లగా నొక్కు. అలాగే బాబు. అబ్బా, అరే మెల్లగా చెప్తున్నానా? ఏంట్రా మనవడా, అంత గట్టిగా అరిచావేంటి? చూడు బామ్మ, చిలకమ్మని నా కాలుకి మసాజ్ చేయమంటే కాలు పట్టుకొని గట్టిగా నొక్కేసింది. ఇక్కడ నాకు ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. యష్ బాబు, నేను ముందే చెప్పాను కదా నాకు సరిగ్గా రాదని. మీరే కదా పర్లేదు చేయమన్నారు. చిలకమ్మ, నీకో దండం. మా భాగ్యం వచ్చింది కదా, తను మసాజ్ చేస్తుందిలే, నువ్వు వెళ్ళు. సరే. ఏంట్రా నేను మసాజ్ చేసేది? ముసల్దాన్ని నా చేతుల్లో ఎప్పడితాయి, నా వల్ల కాదు బాబు. అరే మరి మసాజ్ ఎవరు చేస్తారే? ఇంకెవరు? నీ పెళ్ళాం చేస్తుంది. నీ కష్టం నీ బాధ దానికి ఒక్కదానికే తెలుసురా. సింధు నీ భార్య కాబట్టి నీకేం కాకూడదని జాగ్రత్తగా మసాజ్ చేస్తుంది. దాని చేత చేయించుకో. సింధు, నువ్వు చెయ్యమ్మా. నేనెందుకులే భాగ్యం, ఆ చిలకమ్మతోనే మసాజ్ చేయించుకోమను. నేను ఆయన కాలు విరిచేస్తానంట. సరదాగా అన్నాడంట్లే సింధు, పట్టించుకోకు. పాపం నొప్పితో బాధపడుతున్నాడు కదా, మసాజ్ చెయ్యి. అత్తయ్య, ఏంటత్తయ్య అలా ఉన్నారు? నన్నలా పిలవకు. నీ నోటి నుంచి అత్తయ్య అనే పిలుపు వింటుంటే నా చెవుల్లో సూదులతో పొడిచినట్టుగా ఉంది. ఎందుకు నా మీదంత కోపం? భోజనం పెడదామని కదా నేనొచ్చింది. నీ చేత్తో అన్నం కాదు కదా, పచ్చి మంచినీళ్ళిచ్చినా కూడా అది విషంతో సమానమేనే. నీ మోహం చూస్తేనే పాపం చుట్టుకుంటుంది. ఎంత మోసం చేశావే నన్ను. నిన్ను ఎంతగా నమ్మానే. దొంగ నాటకాలాడి నా ఆస్తిని యశ్ ఆస్తిని కొట్టేశావు కదే. నువ్వు మంచిదానివి కాదే.
పరమ చండాలమైన చెడ్డదానివి అని ఆ స్వాతి సింధు చెప్పినప్పుడే నేను లోతుగా ఆలోచించి అర్థం చేసుకోవాల్సిందే. నీ మాయలో పడి నిన్ను నమ్మి నేను జీవితంలో క్షమించరాని పెద్ద తప్పు చేశాను. అసలు నేనేం తప్పు చేశానత్తయ్య? ఎందుకిలా మాట్లాడుతున్నారు? మీరు మీ కుటుంబం బాగుండాలని కదా నేను ఇంత తప్పున పడుతున్నాను, కష్టపడుతున్నాను. నిన్ను చావవే, చచ్చిపోవే నువ్వు. నన్నే తోస్తావే నిన్ను. ఏంటే తెగ ఎక్స్ట్రా చేస్తున్నావు? అవును, నేను నీ కొడుకుని ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నాను. ప్రాజెక్టుని అడ్డం పెట్టుకొని కోట్లకి కోట్లు సంపాదిస్తాను. నా ఊపిరి, ఆలోచన, అడుగు ప్రతిదీ డబ్బు వైపే ఉంటాయి. ఇప్పటి వరకు నువ్వు చూసింది నీ కోడలిగా ఉన్న మధుని మాత్రమే. ఇక్కడి నుంచి నువ్వు చూడబోయేది నాలో ఉన్న అసలు మధులతని. నీ కొడుక్కి కాదు కదా. నా గురించి ఎవ్వరికి ఈ విషయం చెప్పినా నిన్ను ఇక్కడే చంపి పాతరేస్తాను. మొత్తం నేనే చేశాను. అవును, నేను మాత్రమే చేశాను. నీ ఆస్తి నీ చిన్న కొడుకు ఆస్తినే కాదే, టోటల్గా మీకున్న ఆస్తులు మొత్తం నా హస్తగతం చేసుకుంటా. నాకు అడ్డు వస్తే నిన్నే కాదు, నీ కొడుకుని, నీ కుటుంబాన్ని వదలను. పెట్టింది తిని నోరు మూసుకొని ఒక మూలన పడుండు. ఓవర్ యాక్షన్ చేస్తే తోట బొలుస్తాను. జాగ్రత్త. తలుపు తీయవే, తలుపు తీ. తలుపు తీ. డోర్ తీ. నాకే వార్నింగ్ ఇస్తావా? తలుపు తీయవే. నీ సంగతి చెప్తాను. తలుపు తీయవే. డోర్ తీయవే. డోర్ తీయవే. తీయవే. తీస్తావా లేదా? డోర్ తీ. తీయవే. రే తేజ, ఏమైందమ్మా? డోర్ ఎందుకంత గట్టిగా కొడుతున్నావు? తీసే ఉంది కదా. తీసుండడం ఏంట్రా? ఏంటమ్మా ఇదంతా? అన్నం అంతా ఇలా కింద పడిపోయి ఉందేంటి? రే రే, ఆ మధు వచ్చి నన్ను, నిన్ను, నీ తమ్ముణ్ణి, మన కుటుంబాన్ని అందరినీ నాశనం చేస్తానని బెదిరించిందిరా.